ఏ ఎన్నికన్నా కూడా ఏ పార్టీ అన్నా కూడా చాలా సీరియస్ గా తీసుకుంటది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక నినాదం తీసుకుంది, సెంటిమెంట్ అనేది. ఆ విషయాన్ని కూడా నేను ఒకటే ఒక మాట బీఆర్ఎస్ పార్టీని అడగదలుచుకున్నా. నిజంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆఖరి నిమిషం వారి సంతాపం తెలియజేయాల్సిన దానికి అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తే కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశానికే రాలేదు, అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడానికి రాలేదు. దాని తర్వాత పాపం వారి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని, సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మళ్ళీ వారి వ్యక్తిగత లాభం కోసం ఈ ఎన్నికల్ని అన్నిటినీ కలుపుకొని గెలిచే ప్రయత్నం చేశారు. ప్రజలు 2 ఏళ్ల మా పరిపాలనని దృష్టిలో పెట్టుకొని రిఫరెండం గా ఈ ఎన్నికల్లో మాకు తీర్పిచ్చారు. మళ్ళీ చెప్తున్నా 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 5,000 పైన, అంటే మీరు అన్నట్టు నెక్ టు నెక్ ఉన్న 5,000 to 15,000 ఓట్స్ మధ్యలో నవీన్ యాదవ్ గారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 100% గెలుస్తాడు. రైట్, మనం లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే లేటెస్ట్ గా ఎన్నికల అధికారులు రిలీజ్ చేసిన డేటా ప్రకారం తొలి రౌండ్ లో, అంటే షేక్పేట్ డివిజన్ మనం మాట్లాడుకున్నప్పుడు తొలి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 47 ఓట్ల ఆధిక్యం మాత్రం లభించింది. 2వ రౌండ్ లో 1900కు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. 3వ రౌండ్ లో కూడా నవీన్ యాదవే ఆధిక్యంలో ఉన్నారు. మరి కాసేపట్లో ఎంత ఆధిక్యం అనేది మనకి రాబోతుంది. మరిన్ని వివరాలు అందించడానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, కొంత మొదటి రౌండ్ అలాగే పోస్టల్ బ్యాలెట్ లో స్వల్ప ఆధిక్యం ఉంది కాంగ్రెస్ కి, బట్ 2వ రౌండ్ 1900 ఓట్ల పైగా ఆధిక్యం ఉంది. 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే ఆధిక్యం కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగబోతుందా? అక్కడ అంచనా అంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ప్రెసిడెంట్? ఖచ్చితంగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేస్తూ మొదటి రౌండ్ నుండే నవీన్ యాదవ్ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం కొంత షేక్పేట్లో బీఆర్ఎస్కు ఎడ్జ్ వస్తుందని ఆశించింది. అక్కడ కొంత బీఆర్ఎస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ ఓట్ షేరు అక్కడనే ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో కొంత బీఆర్ఎస్కు లీడ్ ఇచ్చే అవకాశం ఉందన్న ఆలోచనలు, అటువంటి అవకాశాలు కూడా కొంత ఉంటాయన్న అంచనాలను ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ అక్కడ కూడా కాంగ్రెసే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే స్వల్ప మెజార్టీ మాత్రమే ఇక్కడ సాధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మొదటి రౌండ్లో కేవలం 47 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ చూపించగా రెండో రౌండ్కు వచ్చేసరికి 1900కు పైగా మెజార్టీ ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3వ రౌండ్లో సైతం నవీన్ యాదవే ఆధిక్యంలోకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్రెండ్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే షేక్పేట మొదటి రౌండ్లో మొత్తం షేక్పేట ఉంటుంది. మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత 2వ రౌండ్లో వచ్చేసి షేక్పేటకు సంబంధించిన డివిజన్లతో పాటు ఎర్రగడ్డలోని కొన్ని డివిజన్లు ఆడే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాంగ్రెస్ లీడ్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఆ తర్వాత రేమత్ నగర్, వెంగళరావు నగర్ ఈ రౌండ్ ఇక్కడ కూడా ఈ పూర్తి స్థాయి ఆధిపత్యంలో కాంగ్రెస్కే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే షేక్పేట, ఎర్రగడ్డ తర్వాత కూడా ఆ తర్వాత మళ్ళా రేమత్ నగర్, వెంగళరావు నగర్, మనం రేమత్ నగర్, వెంగళరావు నగర్లో చూసుకున్నట్టే 86వ పోలింగ్ బూత్ నుండి 128వ పోలింగ్ బూత్ వరకు అక్కడ ఉంటాయి. అక్కడ కూడా 3వ రౌండ్ కూడా రేమత్ నగర్, అదేవిధంగా ఇక్కడ రేమత్ నగర్లో చూసుకున్నట్లయితే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అదే వెంగళరావు నగర్లో చూసుకున్నట్లయితే మిక్స్డ్ ఓటర్లు ఉంటారు. ఇక్కడ కూడా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కాంగ్రెసే ప్రదర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వెంగళరావు నగర్, రేమత్ నగర్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మళ్ళీ 129 అదేవిధంగా 171 వరకు 4వ రౌండ్ లో పోలింగ్ బూత్ ఉంటాయి. 129వ పోలింగ్ బూత్ నుండి 171వ పోలింగ్ బూత్ వరకు కూడా 4వ రౌండ్ ఉంటుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ఖచ్చితంగా ఏదైతే మొదటి నుండి స్టార్ట్ అయినటువంటి ట్రెండ్, అంటే స్టార్టింగ్ కొంత 47 కాడ బీజేపీ కాంగ్రెస్ లీడ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ 1900కు చేరుకుంది. ఆ తర్వాత 3వ రౌండ్లో కూడా కాంగ్రెసే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అయితే అందింది. అయితే పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఎంత నెంబర్ ఎంత అనేది పూర్తి స్థాయి స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కొంత కోలాహల వాతావరణం, కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుండడంతో కొంత సంతోషకరమైన వాతావరణం అయితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు. ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా కొంత హడావిడి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీనికి పక్కనే, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి పక్కనే నవీన్ యాదవ్ ఇల్లు కూడా ఉండడంతో కొంత హడావిడి కోలాహల వాతావరణం అయితే మన స్టేడియం వద్ద కనబడుతుంది. రైట్ అజయ్, మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో కొంత కోలాహలం మొదలైంది. ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థే విజయం సాధించబోతున్నారు.
ఎందుకంటే మొదటి రౌండ్ రెండో రౌండ్లో ఆధిక్యాన్ని కనబరిచారంటే ఇక 3, 4, 5 ఖచ్చితంగా మాకు మెజార్టీ ఓట్లు అంటే మెజార్టీ ఓటింగ్ పర్సంటేజ్ అయింది, మెజార్టీ ఓట్లు కూడా 3 రౌండ్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే రహమత్ నగర్, వెంగళరావు నగర్, రహమత్ నగర్, వెంగళరావు ఈ 5 అంటే 3, 4, 5 ఈ రౌండ్లలో కొంత ఎక్కువ లీడ్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనబరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫైనల్గా 5,000 నుంచి 15,000 మధ్య ఖచ్చితంగా ఆధిక్యంలో విజయం సాధిస్తామని ప్రస్తుతం స్టూడియోలో ఉన్న ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ గారు చెప్తున్నారు. రవిశంకర్ గారు, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరు ఆరోపణలు చేశారు. అసలు భారతీయ జనతా పార్టీ సీరియస్గా ఎలక్షన్ చేయలేదు, అటు బీఆర్ఎస్కు సహకరించింది, అందువల్ల కొంత ఈ లీడ్ తగ్గడం అనేది కనిపించింది, సీరియస్గా ఎక్కడా తీసుకోలేదు, ఒక అనధికార స్నేహం కొనసాగుతుంది 2 పార్టీల మధ్య అన్నది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. రవిశంకర్ గారు, సతీష్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మా వెంకట్ గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లలో గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా వాళ్ళని వీళ్ళు గెలిపిస్తారు, వీళ్ళని వాళ్ళని గెలిపిస్తారు. వాళ్ళకి అది ఒక దోస్తాన, ఎట్లాంటి దోస్తాన అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక సొంత దోస్తులాగా రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ దోస్తాన అయిపోయింది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో 100% బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు? ఇక్కడ కరీంనగర్లో 100% కాంగ్రెస్ వాళ్ళు మేము ఓడిపోతున్నాం కనుక ఖచ్చితంగా బండి సంజయ్ బీజేపీని గెలిపించాలి, బీఆర్ఎస్కు చేయొద్దు సపోర్ట్ అంటే బీఆర్ఎస్ ఓడగొట్టాలనే ఒక సంకల్పంతో అక్కడ పనిచేశారు. అట్లా చాలా ఎన్నికలలో వీళ్ళ లోపాయికార ఒప్పందము, చీకటి ఒప్పందంతో నడుస్తూ ఉంటుంది. అయితే బీజేపీ గెలవాలి లేకపోతే కాంగ్రెస్ గెలవాలనే దానిలో నడుస్తారు. రెండు పార్టీలు సైద్ధాంతికంగా చూసిన ఆగర్భ ప్రత్యర్థులు, శత్రువులు అనగానే ఆగర్భ ప్రత్యర్థులు. దానికంటే నేను నెంబర్స్ చెప్తాను. కానీ వాళ్ళు సహకరించుకున్నారంటూ కరెక్ట్ అవుతుంది. వాళ్ళు జాతీయ స్థాయిలో ఆగర్భ కరీంనగర్ సెకండ్ లీడ్ వల్ల థర్డ్ లీడ్ వల్ల 100% కరెక్ట్ అవుతుంది. వాళ్ళు జాతీయ స్థాయిలో శత్రువులు, రాష్ట్రాలలో స్నేహమే. వాళ్ళు చాలా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరు కూడా జుబ్లీస్ లో వాళ్ళిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. రాష్ట్రాలలో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందో వాళ్ళిద్దరు కూడా అక్కడ ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టాలనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంటుంది. అందులో జరిగింది. ఇవాళ మనకి ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి సతీష్ అన్న. తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ, నేనైతే నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఒక 5,000 మెజార్టీతో అన్న మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలుస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉన్నది. అవి రెండు ఒకటే. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీని ఖతం చేయాలి, ఆ ప్రాంతీయ పార్టీని బొందబెట్టాలనేటువంటి నేపథ్యం ఆ బీజేపీ కాంగ్రెస్ లది ఉంటది. వారు ఎక్కడ పోటీ చేస్తారు? జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళకు వాళ్ళు పోటీ చేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళు నువ్వు గెలవాలా లేకపోతే నేను గెలవాలా, ప్రాంతీయ పార్టీలు మాత్రం గెలవనియద్దు అనేటువంటిది వాళ్ళొకటి చాలా గట్టి స్ట్రాంగ్ ఒప్పందం, గట్టి స్నేహం. మీరు ఎక్కడైనా చూడండి, మొన్న వచ్చినప్పుడు బండి సంజయ్ గారు కూడా ప్రచారం చేసినప్పుడు కూడా ఏం చేసారు, ఆ 2-3 డివిజన్లలో ఎట్లాంటి ప్రచారం జరిగిందో మనం చూసినాం. వీళ్ళు ఎక్కడైతే తక్కువ ఓట్లు సైలెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారో మనం ఎట్లా గెలవలేము, మనం దీనిలో పోటీలో కూడా లేము, మనకు డిపాజిట్ కూడా రాదు కనుక మనం కాంగ్రెస్ గెలిపియాలి. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ కిట గెలిస్తే, జూబ్లీ హిల్స్ లో గెలిస్తే రాష్ట్రం మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది కనుక తప్పకుండా దీన్ని ఇక్కడ ఓడగొట్టి దీన్ని నెగటివ్ చేయాలనేటువంటి ఒక కోణం కాంగ్రెస్ బీజేపీలో ఖచ్చితంగా ఇది ఉంటది. అది చాలా బహిర్గతమైనటువంటిది. అది ఏమన్నా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉంటుంది? ప్రకాష్ రెడ్డి గారు, రవిశంకర్ గారు తీవ్ర ఆరోపణలు చేశారు. నేను తీవ్ర ఆరోపణలు ఇప్పుడే బీహార్ రిజల్ట్స్ వస్తున్నాయి సార్, ఇప్పుడు వస్తున్నాయి బీహార్ రిజల్ట్స్. ఇంత అంటే కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ తో ఉంది, ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీతో ఉంది. అంటే మొత్తం 4 ప్రాంతీయ పార్టీలు మహాగఠబంధన్ ఉంటే 3 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ఉన్నాయి. ఇప్పుడు కనపడుతూనే ఉంది కదా మహాగఠబంధన్ దాడ. ఏదో పాత చరిత్ర లేకపోతే ఊహించుకునే లెక్కలు ఇవి కాదు, అవసరం లేదు కదా. మరి బీజేపీ ఓట్తో కలిసింది ఇప్పుడు ఆడ కనపడతలేదా? అందుకోసం ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంకా ఇప్పుడు లెక్క చెప్తున్నారు వారు. మరి పంజాబ్ లో ఎవరు ఓట్లు ఎవరికి పోయినాయి సార్? ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ ఓడిచ్చి ఆ పార్టీ గెలిచింది. 20 సంవత్సరాల పవర్ లో ఉన్న అకాలీదళ పార్టీ ఎడిపోయింది సార్. మేమైతే మాకు 3 సీట్ల కంటే ఎక్కువ రాలే కదా. మరి మేము దేశంలో అధికారంలో ఉన్నాం కదా. దేశంలో అధికారంలో ఉన్న మా పార్టీకి 3 సీట్లు వచ్చినాయి సార్. అంటే దీన్ని ఏ కొనాలి చూసుకోవాలి. దేశంలో ఉన్న అధికార పార్టీకి మాకు 1 సీట్ వచ్చింది బీఆర్ఎస్ గెలిచినప్పుడు. అంటే అప్పుడు మేము దాన్ని ఏమనాలి?
అచ్చా మీకు ఇంతెందుకు, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పిన, మరి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిందా 2019లా? మరి మీరు గెలిపించారు రేవంత్ రెడ్డిని అంటున్నా. నేను మల్కాజ్గిరిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలే. మీరు బీఆర్ఎస్ సహకరించారని వెంకట గారు అంటున్నారు. బీఆర్ఎస్ మాట్లాడే మాటలు ఎంతసేపు కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. బీఆర్ఎస్ పార్టీ ఇదే చేస్తుంది, బీజేపీ కాంగ్రెస్ అని ప్రజలు ఎవ్వరు నమ్మరు. కనపడుతుంది, ప్రజలకు అర్థమైతే కదా. కాంగ్రెస్ సెకండ్ ఈ రాజకీయ పార్టీలు చెప్పే నిజం కాదండి. ఒక పార్టీ ఇంకో పార్టీని తీసేస్తుంది లేకపోతే జత చేస్తుంది అన్నటువంటిది. ఎందుకంటే సహజంగానే జాతీయ పార్టీలకు ఉన్నటువంటి నెట్వర్క్, దాని ఆర్గనైజేషన్ స్కిల్స్ ప్రాంతీయ పార్టీలకు ఉండవు. పొత్తు పెట్టుకుని అపోజిట్ గా పోరాడి నిలబడే పార్టీలు ఉన్నాయి, కానీ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు ఎరోజన్ అవుతున్నాయి. ఉదాహరణకు అస్సాంలో బీజేపీ పొత్తు పెట్టుకుంది, ఏజీపీ ఎరోజన్ అయింది. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ పెట్టుకుంది, బీజేపీ తోడు ఎరోజన్ అయింది. తర్వాత అట్లాగే గోవాలో గోవంతక్ పార్టీ పెట్టుకుంది, ఎరోజన్ అయింది. అది ఒక జాతీయ పార్టీ నెట్వర్క్, దాని బలం ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడలేక ఇట్లా డిజపియర్ అవుతున్నాయి. అదే సైద్ధాంతికంగా ఉండి పోరాడిన దగ్గర ఆ పార్టీలు ఉంటున్నాయి. అవకాశవాద పొత్తులతోటి డిజపియర్ అయ్యేది ప్రాంతీయ పార్టీలు అనేటువంటిది నాకున్నటువంటి ఒపీనియన్. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కు వస్తే ఒక్క మాట ఏమిటంటే, కాంగ్రెస్ చేసినటువంటి అన్ని ఎత్తుగడల్లో అద్భుతమైన ఎత్తుగడ ఏంటంటే అజారుద్దీన్ ని అభ్యర్థిగా నిలబెట్టకపోవటం. దాంట్లో ఆ కాన్ఫ్లిక్ట్ వస్తే ఖచ్చితంగా హిందూ ఓటు బీజేపీ కాకపోయినా బీఆర్ఎస్ కైనా కన్వర్ట్ అయ్యేది. కాబట్టి ఆ పెట్టకపోవటం ఒక గొప్ప ఎత్తుగడైతే, రెండోది మంత్రి పదవి ఇచ్చి మళ్ళా మైనారిటీ ఓట్స్ ని కన్సాలిడేట్ చేసుకోవటం అనడానికి ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి మార్జిన్ కాంగ్రెస్ చేసినటువంటి ఈ ఎత్తుగడతోటి ఇవాళ నెట్ ఫైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కావాలని, బీజేపీ కావాలని బీఆర్ఎస్ చేయాల్సిన పని లేదు. ప్రజలే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ను ఓడించే శక్తి బీఆర్ఎస్ కి ఉందని భావిస్తే బీజేపీకి అయ్యరు. అది విధానాల పరం కాదు, ఓడించాలనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఉంటుంటే ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో మనం అనుకున్న కాంపోజిషనే ఎగ్జిట్ పోల్స్ కూడా 1 to 5% డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది బీజేపీ యొక్క ఓటింగ్ శాతం మీద ఆధారపడి ఉంటుందని మొదటి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదే ఇప్పుడు లెక్కింపులు కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ చెప్తారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాకు గద్వాల 7,000 ఓట్లు వచ్చినాయి సార్, పార్లమెంట్ లో 60,000 ఓట్లు వచ్చినాయి సార్. అలంపూర్ లో మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ 3,000-4,000 ఓట్లు వచ్చినాయి సార్. పార్లమెంట్ ఎలక్షన్ మాకు 60,000 ఓట్లు వచ్చినాయి సార్. కాంట్రాస్ట్ దిస్ అందుకోసం ఎందుకు చెప్తున్నారంటే, మరి ఎవరు మాకు ఓటేశారు? కాంగ్రెస్ ఓటా. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంది, ఆడ బీఆర్ఎస్ ఉన్నా అయింది. ఎవరు ఓట్లు పడ్డట్టు? మరి మనం బీఆర్ఎస్ ఓటు పడ్డట. అందుకోసం అపరిపక్వంగా ఆర్గ్యుమెంట్ చేయొద్దు సార్. మనం మా పార్టీ అసలు దేశంలో ఇప్పటిదాకా 1951 నుంచి ఈ రోజు వరకు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ ఏదన్నా మా పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది కానీ బీజేపీ పొత్తు పెట్టుకుందా? ఏ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుందా? ఏ ఒక్క రాష్ట్రం, ఏ ఒక్క ఎలక్షన్స్, ఏ ఒక్క చరిత్ర. కాబట్టి అపరిపక్వంగా మీరు ఓట్ల కోసం ఎంత స్థాయి మాటలో చూసే ప్రజలు మిమ్మల్ని నవ్వుకుంటారు తప్ప దాని గురించి. వెంకట గారు, అంటే ముందు నుంచి అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతుంది, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కొంత బీజేపీ అంత చర్చలో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తిరిగి నిలబెట్టుకుంటుందా, బీఆర్ఎస్ తిరిగి నిలబెట్టుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా అనేది హోరాహోరీగా మీరు అలాగే పొట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ సైలెంట్ అయిపోవడం ఎట్లా జరిగింది? ఒక విషయం సతీష్ గారు, ఒక విషయం, ఈ విషయం మీరో నేనో మాట్లాడితే ప్రజలు నమ్మరేమో. కానీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తుకి ప్రయత్నించింది. కలుసుకోరు అనేది స్వయాన బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వారి చెల్లె కల్వకుంట్ల కవిత గారు, బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న పక్క రాష్ట్రంలో ఎంపీగా ఉన్న సీఎం రమేష్ గారు అన్నప్పుడైతే ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు చర్చ ఎక్కడ వస్తుంది? సొంత పార్టీ వాళ్ళే మాట్లాడినప్పుడు చర్చలు ఏమవుతాయి. ఇంకోటి, ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో ఎంపీ ఎలక్షన్ సమయంలో కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి 14% ఓట్లు ఉండే. మీరు రెసిప్రోకల్ గా మీరు ఓట్ షేర్ చూసుకుంటే, నెంబర్స్ కౌంట్ సరే ఇప్పుడు జూబ్లీకి సంబంధించి కాబట్టి నెంబర్స్ కౌంట్ చూసుకుంటే ఎవరు తగ్గినప్పుడు ఎవరు పెరిగినో, ఇంతకుముందు కరీంనగర్ ఎగ్జాంపుల్ అన్న తీసుకున్నప్పుడు కూడా కరీంనగర్ ఎగ్జాంపుల్ లో కూడా ఎవరు ఓట్స్ ఎవరికి పోయినాయో చాలా క్లియర్ కట్ కనబడుతుంది. మీరు అన్నట్టు మహబూబ్ నగర్ దాంట్లో కూడా బీఆర్ఎస్ ఓట్లు ఎటు షిఫ్ట్ అయినాయో మనకు కనబడుతుంది. ఎంపీ ఎలక్షన్స్ టైంలో చాలా క్లియర్ కనబడ్డది. అండ్ ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకపోతే ఎవరికి లాభం చేకూర్చుదో అది కూడా కనబడ్డది. కంటోన్మెంట్ లో ఇద్దరు హోరాహోరీన పోటీ పడితే రిజల్ట్ ఎట్లుందో కూడా మనకు కనబడ్డది. ఇవన్నీ అవుట్కమ్స్ అనేది క్లియర్ కనబడుతున్నాయి. ఇప్పుడు మేము కాదు, స్వయాన భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ గారు చెప్పారు, వీళ్ళిద్దరూ ఒకటే ప్రయత్నం చేశారు, నా దగ్గరకు వచ్చారని వారే స్వయంగా అంగీకరించారు. దానిపైన నిజంగా వారు తప్పు మాట్లాడితే వారిపైన చర్యలు తీసుకోవాలి, మరి తీసుకోలేదే. ఇప్పుడు కవిత గారు డైరెక్ట్ వారి పార్టీలో ఉండి వారు దాని గురించి కొట్లాడి వారు బయటికి వెళ్ళారు కదా.
ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి కదా. అంటే ఓటింగ్ ప్యాటర్న్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బీజేపీ అభ్యర్థికి 2000 ఓట్లు పడ్డాయి, 4 to 5%. మీరు అన్నీ ఆ నెక్ టు నెక్ కూడా ఎందుకు వచ్చిందంటే సరే పబ్లిక్ ప్రారంభంలో అదే అడిగాను, ఎందుకంటే 2023లో 14% ఓట్లు ఉండే, ఇప్పుడు ఓటింగ్ షేర్ ఎట్టిపోయింది. ఇంకోటి చాలా బలంగా గట్టిగా మేము చెప్పగలుగుతాం సతీష్ గారు, బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ పార్టీ తోటి మేము ససేమిరా మా పార్టీ ఏదైతే పొత్తు పెట్టుకోదు, ఇప్పుడు కాదు రేపు పొద్దున కాదు, పోస్ట్ ఎలక్షన్ కూడా పెట్టుకోదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంత బలంగా చెప్పగలుగుతుందా? రేపు పొద్దున పొత్తు పెట్టుకోము, రేపు పొద్దున పొత్తు ఉండదు, రేపు పొద్దున జనరల్ ఎలక్షన్